నేనే మీ అందరినీ చెడగొట్టాను. మీలో ఎంతమంది హార్డ్ వర్కర్స్ ఉన్నా కానీ నేను మిమ్మల్ని బద్దకస్తులుగా మార్చాను. మిమ్మల్ని పూర్తిగా ఒక అన్నోన్ పర్సన్ మీద డిపెండ్ అయ్యేలా చేశాను. అండ్ మీకు సమయానికి సహాయం చేయలేకపోయాను. ఇది నేను మాత్రమే కాదు, నాతో పాటు చాలామంది చేస్తున్నారు. బట్ ఇలా చేసిన వాళ్ళలో 99% మీ అవసరాన్ని వాడుకొని మీ అమాయకత్వాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు అండ్ తీసుకుంటున్నారు కూడా. నాకు తెలిసి ఈ వీడియో అయ్యేలోపు నాకు చాలామంది ఫాలోవర్స్ పోవచ్చు అండ్ జనాలను హేట్ కూడా చేయొచ్చు. బట్ ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, చెప్తాను. ఈ విషయాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటారో నెగిటివ్గా తీసుకుంటారో ఇట్స్ అప్ టు యూ. కానీ నేను ఎంతో ఆలోచించి పనిచేస్తున్నాను. అండ్ దీనికి మెయిన్ 3 రీజన్స్ ఉన్నాయి. ఒక్కో రీజన్ వింటే మీరు కూడా నాతో పాటు అగ్రీ అవుతారు. వీడియో ఎండ్ వరకు చూడండి, అదంతా ఏంటో మీకు తెలుస్తుంది. మీరు గత కొన్ని రోజులుగా నా ఇన్స్టాగ్రామ్ చూస్తే నేను కొంతమందికి మనీ సెండ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేశాను. దానివల్ల కొంత శాతం ప్రజలకు నేను డైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నాను. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి నేను ఇండైరెక్ట్గా నా మీద ఆధారపడేలా చేశాను. అండ్ అది మంచి విషయం కాదు. ప్రజలు నా మీద డిపెండ్ అయ్యేలా చేయటం మాత్రమే నేను తప్పు అనుకుంటూ బాధపడుతున్న రోజుల్లో నాకు ఒక మెయిల్ వచ్చింది. ఒకరోజు మార్నింగ్ ఎప్పుడులాగే నేను నా మార్నింగ్ కాఫీ తాగుతూ నా మెయిల్ చెక్ చేస్తున్నాను. అండ్ అందులో కొలాబరేషన్ అనే సబ్జెక్ట్ లైన్తో ఒక మెయిల్ వచ్చింది. అండ్ అది ఓపెన్ చేసి చూస్తే నాకు తెలిసింది అసలైన మ్యాటర్. నేను ముందు చెప్పినట్టే ఈ వీడియోలో మనం 3 విషయాల కోసం మాట్లాడుకుందాం. అందులో మొదటి విషయం ఫ్రీబీస్. ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రోడక్ట్ ఫ్రీగా వస్తే అప్పుడు ఆ ఎక్స్చేంజ్లో ఆర్ ఆ ట్రేడ్లో మీరే ప్రోడక్ట్ అని మీరు అర్థం చేసుకోవాలి. కన్ఫ్యూజింగ్గా ఉంది కదా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు. మీరు దాన్ని ఫ్రీగా వాడుతున్నారా ఆర్ ఎల్స్ మనీ పే చేస్తున్నారా? నో, మనం మనీ ఏం పే చేయట్లేదు. బట్ స్టిల్ ఇన్స్టాగ్రామ్ ఎవ్రీ ఇయర్ బిలియన్స్లో రెవెన్యూ ఎలా సంపాదిస్తుంది? బికాజ్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్న నువ్వే వాడికి ప్రోడక్ట్ కాబట్టి. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఎంత టైం నువ్వు స్పెండ్ చేస్తే అంత మనీ వాడు ఎర్న్ చేసుకుంటాడు. అందుకే ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు నువ్వు ఎలాంటి కాంటెంట్ చూస్తావో అలాంటి వీడియోస్ మాత్రమే నీకు వస్తూ ఉంటాయి. బికాజ్ ఇన్స్టాగ్రామ్ వాంట్స్ యూ టు స్టే ఇన్ దట్ యాప్. ఇన్ అదర్ వర్డ్స్, ఇన్స్టాగ్రామ్ వాంట్స్ యూ టు బీ ఎడిక్టెడ్ టు ద ప్లాట్ఫామ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టాగ్రామ్ అనే ప్లాట్ఫామ్లో ఎంతమంది యూజర్స్ ఉంటే అంత మనీ వాడు ఎర్న్ చేసుకుంటాడు. ఇన్ ద సేమ్ వే ఇదే ప్లాట్ఫామ్ యూజ్ చేస్తూ అదే ప్లాట్ఫామ్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉంటే అంత మనీ కూడా నువ్వు మేక్ చేసుకోవచ్చు అనే సింపుల్ ట్రిక్ని మన ఇన్ఫ్లుయెన్సర్స్ కనిపెట్టారు. సో ఇదే ట్రిక్ని మీకు కొన్ని విషయాలు ఫ్రీగా ఇచ్చి ఫాలోయింగ్ పెంచుకొని లాస్ట్కి మిమ్మల్ని ప్రోడక్ట్గా చేసి మిమ్మల్ని బెట్టింగ్కి ఎడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు. ఎస్, మీరు ఉన్నది రైట్. అండ్ ఇది మన వీడియోలో సెకండ్ రీజన్. వీడియో స్టార్టింగ్లో నాకు ఒక కొలాబరేషన్ మెయిల్ వచ్చిందని నేను మీకు చెప్పాను. ఆ మెయిల్లో ఒక బెట్టింగ్ సైట్ నాకున్న 80,000 ఫాలోవర్స్కి ఒక రీల్ పోస్ట్ చేస్తే 20,000 ఇస్తానన్నారు. బట్ అది కాదు అసలైన మ్యాటర్. నా సైడ్ నుంచి నేను వాళ్ళకి 5,000 యాక్టివ్ యూజర్స్ని ఇస్తే నాకు నెలకి 50 లక్షలు ఇస్తానన్నారు. అంటే వారానికి 13 లక్షలు. జస్ట్ టు మేక్ సమ్ పీపుల్ ప్లే ఇన్ దేర్ యాప్ ఆర్ ఇన్ దేర్ వెబ్సైట్. నమ్మట్లేదా? ఇదిగోండి వాళ్ళు నాకు చూపించిన ప్లాన్స్. డైలీ క్విక్ ఇన్విటేషన్ బోనస్, ఏజెంట్ డైలీ సాలరీ, ఏజెంట్ బోనస్, ఏజెంట్ టు ఏజెంట్, వీక్లీ గోల్డ్ అండ్ ఫైనల్లీ మంత్లీ గోల్డ్. పేర్లు భలే ప్రొఫెషనల్గా ఉన్నాయి కదా? ప్లాన్స్ కూడా అలాగే ఉంటాయి. డైలీ క్విక్ ఇన్విటేషన్ బోనస్ అంటే డైలీ నేను ఒక 3 మెంబర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళతో 100 రూపీస్ బెట్ చేయించి ఆడిపిస్తే గేమ్ని నాకు 88 రూపీస్ వాళ్ళు ఇస్తారు. అలా 5 మెంబర్స్తో ఆడిపిస్తే 200 రూపీస్ వస్తుంది. బట్ అలాగే 1000 మెంబర్స్తో ఆడిపిస్తే రోజుకి 55,000 ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను ఎర్న్ చేసుకోవచ్చు. ఇదే కాదు, ఇంకా ఉంది డైలీ ఏజెంట్ శాలరీ అని ఇంకోటి ఉంది. ఇందులో ఏంటి అంటే నువ్వు జాయిన్ చేయించినోడు 500 రూపీస్ బెట్ చేశాడు అంటే అందులో నీకు పర్సెంటేజ్ వస్తుంది. అంటే ఒక 10 మంది 500 పెట్టి బెట్ చేస్తే నీకు డైలీ 700 ఇస్తారు. అదే 1000 మంది చేస్తే అక్షరాల 50,000 వస్తుంది పర్ డే. ముందు చెప్పిన 55,000 ప్లస్ ఒక 50,000. ఓకే, ఇంకా ఉంది నెక్స్ట్ ఏజెంట్ బోనస్. ఇది డైరెక్ట్గా బెట్ ఎవరు చేస్తాడో వాడి అకౌంట్ నుంచి పర్సెంటేజ్ నీకు అకౌంట్లో పడిపోతుంది. అంటే వాడు ఫస్ట్ టైం 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే మీకు 38 రూపీస్ వస్తుంది. అండ్ సెకండ్ టైం వాడు 300 రూపీస్ రీఛార్జ్ చేస్తే మీకు 100 రూపీస్ వస్తుంది. అండ్ థర్డ్ టైం వాడు 1000 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీకు 100 రూపాయలు వస్తుంది. సో ఒక 1000 మెంబర్స్ జస్ట్ 100 రూపీస్ బెట్ చేసుకుంటే మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అన్నీలు రోజుకి 38,000 సంపాదించుకుంటారు. అండ్ ఇది ఒక సపరేట్ బోనస్ మాత్రమే. డైలీ క్విక్ ఇన్విటేషన్ బోనస్ ఒకటి, ఏజెంట్ డైలీ శాలరీ ఒకటి, దాంతోపాటు ఏజెంట్ బోనస్ ఇది. సో రోజుకి 55,000, 50,000 ప్లస్ 38,000. ఇదంతా నేను చెప్తున్న యావరేజెస్. బట్ ఇంకా ఉంది. లెట్స్ సీ. ఇందాక చెప్పిన లిస్ట్లో ఏజెంట్ టు ఏజెంట్ ఉంది కదా. ఏజెంట్ టు ఏజెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్ఫ్లుయెన్సర్ తెలుసు అనుకోండి. మీరు ఇంకో ఇన్ఫ్లుయెన్సర్కి బ్రో ఈ ప్రమోట్ చేయని నువ్వు చెప్పావంటే వాడి చేసిన ప్రమోషన్ కూడా నీకు పర్సెంటేజ్ వస్తుంది. దిస్ ఈజ్ ఏజెంట్ టు ఏజెంట్ అంట. సో ఆడి ఎంతమందితో బెట్టింగ్ వేపిస్తాడో అందులో పర్సెంటేజ్ మళ్ళీ నీకు వస్తుంది. అందులో పర్సెంటేజ్ మళ్ళీ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్కి వెళ్తుంది. బట్ అందులో మీకు అంత వచ్చేదేం లేదులేండి. అండ్
ఇవన్నీ చూసి నేను కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోతాను మాత్రం ట్రై చేయొద్దు. ఇది చాలామంది ప్రజల జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇంకా అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఉంది. ఇందాక నేను ఇచ్చిన లిస్ట్లో వీక్లీ గోల్డ్ ఉంది కదా, వీక్లీ గోల్డ్లో నువ్వు పర్ వీక్ 100 మెంబర్స్ నీ నుంచి వచ్చిన వాళ్ళు యాక్టివ్గా ఉన్నారంటే నీకు వారానికి 20,000 వస్తుంది. ఇది జస్ట్ బోనస్ మాత్రమే. అంటే ముందు వచ్చిన వాటితో కలిపి ఇంకో 20,000 ఎక్స్ట్రా వస్తుంది. బట్ 100 మంది యాక్టివ్ యూజర్స్కి 20,000 ఇస్తారు. అదే 5,000 మంది యాక్టివ్ యూజర్స్ ఉంటే అక్షరాల వారానికి 13 లక్షలు సంపాదిస్తున్నారు మీ అమాయకత్వాన్ని యూజ్ చేసుకొని. అండ్ మంత్లీ గోల్డ్లోకి వస్తే మీ ఇన్ఫ్లుయెన్సర్ అన్నిళ్ళు వాళ్ళకి మంత్లీ ఒక 5,000 యాక్టివ్ యూజర్స్ని ఇచ్చి నెలకి 50 లక్షలు సంపాదించుకుంటున్నారు. అండ్ 80,000 ఫాలోవర్స్ ఉన్న నాకే ఇంత ఆఫర్ చేస్తే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇంకెంత ఎర్న్ చేస్తుంటారు. అండ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇదంతా చేస్తూ మీకు 2,000, 3,000 ఫోన్పే చేస్తున్నారు. అండ్ నేను హానెస్ట్గా చెప్తున్నాను, నేను ఫస్ట్ చేసిన వీడియో ఏజూడ్కి ఒక ప్యారడీలా చేశాను. బట్ దానికి రీచ్ బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా ఒక వ్యక్తికి హెల్ప్ చేయొచ్చు, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ నన్ను చూసి ఇంకో ఎవరైనా కూడా పక్క వాళ్ళకి హెల్ప్ చేయడానికి స్టార్ట్ చేస్తారు అని చెప్పి నేను చేశాను. బట్ ఇప్పుడు ఈ ట్రెండ్ని యూజ్ చేసి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ ఫాలోవర్స్ని బెట్టింగ్లోకి తోసి ఎడిక్ట్ చేయడం చూసి ఇప్పుడు నేను ఇది ఆపడమే మంచిది అనిపిస్తుంది. అండ్ నేను ఇప్పుడు హెల్ప్ చేయడం ఆపుతానని చెప్పట్లేదు. నేను ఫోన్పేలో మనీ సెండ్ చేసి ఆ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పెట్టడం ఆపాలనుకుంటున్నాను. అండ్ మీరు నన్ను ముందు నుంచి ఫాలో అయితే మీకు తెలిసే ఉండొచ్చు, కొంచెం కష్టమైనా కానీ హెల్ప్ అయితే చేస్తాం. అండ్ ఇఫ్ పాసిబుల్ ఐ రిక్వెస్ట్ ఏజూడ్ టు ఆల్సో స్టాప్ దిస్ ఫోన్పే మనీ వీడియోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ థర్డ్ పాయింట్, సమ్ పీపుల్ క్రియేట్ ఫేక్ ప్రొఫైల్స్ ఇన్ మై నేమ్. అంటే నా పేరు మీద కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి నన్ను ఇంపర్సనేట్ చేసి ప్రజల నుండి డబ్బులు తీసుకుంటున్నారు. ఇది వింటానికి చాలా చిన్న రీజన్ అయి ఉండొచ్చు, బట్ చాలామంది అందులో నా ప్రొఫైల్ పిక్చర్ చూసి నేనే ఏమో అనుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అంటే మీరు 300 ఇస్తే దానికి 10x చేసి మేము 3,000 ఇస్తాం ఆర్ 30,000 ఇస్తాం, ఇది అది అని చెప్పి జనాల దగ్గర డొనేషన్ తీసుకుంటున్నాం. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, నేను మీకు డబ్బులు ఇస్తానే కానీ మీ దగ్గర నుంచి ₹1 కూడా ఏ ప్లాట్ఫామ్లో కూడా మిమ్మల్ని అడగను. సో బిఫోర్ యూ సెండ్ మనీ టు ఎనీబడి ఎల్స్ ఒక్కసారి డబుల్ చెక్ చేసుకున్నది నేనే కాదని. అండ్ నేనైనా కూడా మీరు ఎప్పుడు నాకు మనీ పంపించొద్దు, నేను ఎప్పుడు అడగను కూడా. నేను కామెంట్స్ అండ్ డిఎమ్స్ చదివే కదా మీ అందరికీ హెల్ప్ చేయగలుగుతున్నాను. అండ్ ఇప్పుడు అవే కామెంట్స్ని యూజ్ చేసుకుని నా ఫాలోవర్స్కి మోసం జరుగుతుంది అంటే ఐ డోంట్ వాంట్ దాట్. ఇది నా ఫాలోవర్స్ దగ్గర మనీ ఎలా ట్రైన్ చేస్తుందో నా రెప్యుటేషన్ కూడా అలాగే ట్రైన్ చేస్తుంది. బ్రో, ఇది 2024. ఇప్పటి కూడా ప్రజలు ఇంత నైవ్గా ఉండి ఫేక్ అకౌంట్స్కి మనీ పంపుతున్నారా అని మీరు అడిగితే మై ఆన్సర్ ఈజ్ ఎస్. Some people are still innocent and they cannot differentiate between the fake ones and the real ones. And దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని చాలామంది చాలా మోసాలు చేస్తున్నారు. అండ్ ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్ టు మై ఫాలోవర్స్. సో ఇక మీద మీరు నాకు కామెంట్స్లో ఏం చేసినా ప్లీజ్ డోంట్ పుట్ యువర్ ఫోన్ నెంబర్, లేదంటే నాకు డిఎం మాత్రమే చేయండి, ఫోన్ నెంబర్స్ కామెంట్లో పెట్టొద్దు. అండ్ నా నుంచి మీకు డిఎం వస్తే ప్లీజ్ చెక్ చేయండి, వెరిఫికేషన్ మార్క్ ఉందా, ఫాలోవర్స్ ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఇదంతా చెక్ చేసుకుని మాత్రమే కాన్వర్జేషన్లోకి వెళ్ళండి. అండ్ డెఫినెట్లీ ఇది మాత్రం గుర్తుంచుకోండి, నేను మిమ్మల్ని ₹1 కూడా అడగను ఇన్ ఆర్డర్ టు హెల్ప్ యూ. నేను మనీ గివ్ అవే ఇచ్చిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఇలా మోసం చేస్తారని చెప్పట్లేదు. అండ్ దానికి రైట్ ఎగ్జాంపుల్ ఏజూడ్ కూడా. నేను తను ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం ఇప్పటివరకు చూడలేదు. అండ్ ఐ హోప్ ఐ విల్ నాట్ సీ దట్ డే. And in the same way, there are some other influencers. They also don't promote any betting apps. So help people. It's fine. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ తీసుకోండి, అది చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ చేయాలి అనే థాట్ వాళ్ళకి వస్తుంది. ఇట్స్ ఆల్ ఫైన్. బట్ మీరు చేసే ₹10 హెల్ప్ని రివర్స్లో ₹100 అదే ఫాలోవర్స్ దగ్గర నుంచి లాగుదామని మాత్రం ట్రై చేయొద్దు. అండ్ ఇదంతా చూసాక మీరు నన్ను అన్ఫాలో అవుదాం అనుకున్నా కూడా ఇట్స్ అప్ టు యూ. బట్ ఈ వీడియోలో మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారు అని మీకు అనిపిస్తే click that subscribe button and follow me on that Reels app. Thank you.